యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభుని ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే గతంలో ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో తెలుసుకుంటేనే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోగలము. అందుకే ఈ సిరీస్ని నేను స్టార్ట్ చేశాను. యేసుప్రభు వారు విపరీతంగా వాక్య పరిచర్యలోనూ స్వస్థత కార్యాలు చేయడంలోనూ అన్ని విషయాల్లో కూడా ఆయన బిజీగా షెడ్యూల్లో ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో రెస్ట్ తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించేవాళ్ళు, కొన్ని సమయాల్లో మాత్రమే. అలాగే ఆయన విపరీతమైన పరిచర్యలో నిమగ్నం అవుతూనే ఒక సమయమందు తూరు సీదోన్ల ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక ఇంటిలోకి వెళ్ళి, అంటే తనకి తెలిసిన వారి ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని ఆశపడ్డారు. ఆ విషయం ఎవరికి తెలియకూడదని ఆలోచన చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ఒక స్త్రీ ఆయన వచ్చాడు అన్న విషయాన్ని కనిపెట్టేసింది అనమాట. అంటే ఇరుగు పొరుగు వరకు చెప్పుకోవడం వల్ల, లేకపోతే తన ఇంటికి వచ్చిన వారే ఇదిగో యేసుప్రభు మా ఇంటికి వచ్చారని చెప్పుకున్నారో ఏమో మనకి తెలియదు. కానీ యేసుప్రభు వారు అక్కడ ఉన్నారన్న విషయం ఒక స్త్రీకి తెలిసింది. ఆ స్త్రీకి ఒక ఇబ్బంది ఉంది. ఏంటి అంటే ఆ స్త్రీకి ఉన్న ఒక్క కూతురికి దెయ్యం పట్టిందనమాట, అపవిత్ర ఆత్మ పట్టిందనమాట. అప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది తన యొక్క కూతురి పరిస్థితిని చూసి. విచిత్రం ఏంటంటే ఆమె యూదురాలు కాదు, ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె గ్రీకు దేశస్తురాలు. గ్రీకుల ఫిలాసఫీలు చాలా వేరుగా ఉంటాయి అన్నమాట. అయినా కూడా యేసుప్రభు వారిని నమ్మి ఆమె యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని అడుగుతుంది అనమాట, నా కుమార్తెను వచ్చి స్వస్థపరచని అని అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఆమె విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అదిగో పిల్లలు తినే రొట్టెను కుక్కలకు వేయడం సాధ్యం కాదు కదా, అది న్యాయం కాదు కదా అన్నప్పుడు ఆమె చాలా తగ్గించుకొని ఆ యొక్క యేసుప్రభు వారి దగ్గర ఎంత విధేయత చూపించిందంటే, నిజమే ప్రభువా, కానీ పిల్లలు తింటూ కింద పడేసిన రొట్టె ముక్కల్ని చిన్న కుక్క పిల్లలు తింటూ ఉంటాయి కదా అని తాను చాలా తగ్గించుకుంది అనమాట. ఆ మాట చొప్పున యేసుప్రభు వారు అంటారు, ఇదిగో నీ కుమార్తె స్వస్థపరచబడింది వెళ్ళు అంటారు. అంతే, జస్ట్ అలా నోటి మాటతో నీ కుమార్తె ఇప్పుడే స్వస్థపరచబడింది నువ్వు వెళ్ళు అంటే ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆమె చక్కగా స్వస్థ చిత్తురాలై మంచం మీద నిద్రపోతూ పడుకుని ఉండగా ఆమె చూసిందంట. వెంటనే చూసారు, ఇక్కడ మాట సెలవిచ్చారు, అంతే ఆయన కార్యం జరిగిపోయింది. ఇక్కడ ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య నువ్వు అలా చేస్తానవుగా చేవేంటి అని డిమాండ్ చేయడం కాదు, కానీ మనము చూపించే విశ్వాసంతో పాటుగా విధేయత, దేవుని అందలి భయము కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో ఆయన కార్యాలు త్వరితముగా జరుగుతాయన్నమాట. విధేయత, విశ్వాసము, ఆయన అందరి భయభక్తులు ఉన్నప్పుడు మనము అడిగినప్పుడు దేవుడు తప్పక త్వరితముగా కార్యం జరిగిస్తారు. ఆమేన్.